మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అలాగే బిఎడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుంటాం. ఈరోజు పాఠ్యాంశము సాంఘిక శాస్త్రం పీరియడ్ పాఠ్య ప్రణాళిక. సాంఘిక శాస్త్రం పీరియడ్ పాఠ్య ప్రణాళిక. దీనిని ఆంగ్లంలో సోషల్ స్టడీస్ పీరియడ్ ప్లాన్ అని అంటాం. ఈ యొక్క పాఠ్యాంశాన్ని గురించి మీకు తెలియజేసే ముందు కొన్ని పిక్చర్స్ని మీకు పరిచయం చేస్తాను, మీరు గమనించండి. అలాగే మీకు తెలిసినట్లయితే వాటి పేర్లను కూడా మీరు ఊహించండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈయన ఎవరో ఒక్కసారి మీరు గమనించండి. మీరు ఎప్పుడన్నా చూసే ఉంటారు, అంటే పుస్తకాల్లో కానీ లేదంటే వేరే పిక్చర్స్లో కానీ చూసే ఉంటారు. గొప్ప విద్యావేత్త, పాఠ్య ప్రణాళికను కూడా మరి రచించినటువంటి గొప్ప వ్యక్తి. ఏమైనా ఐడియా వస్తుందా? ఊహించండి ఒకసారి. ఎప్పుడన్నా చూసుంటారేమో. ఓకే, తెలిస్తే పర్వాలేదు. ఒకవేళ తెలియకపోతే కనుక మీరు ఆయన ఎవరో ఒకసారి చూడండి. ఇప్పుడు ఆయన చూసినట్లయితే జేఎఫ్ హెర్బర్ట్ అంటాం. జేఎఫ్ హెర్బర్ట్ అనేటువంటి విద్యావేత్త ఈయన. అలాగే మరి యొక్క చిత్రపటాన్ని కూడా మీరు చూసినట్లయితే ఈయన కూడా గొప్ప విద్యావేత్తే. మరి యొక్క పాఠ్య ప్రణాళికను చెప్పినటువంటి వ్యక్తి ఈయన. ఈయన పేరును కూడా మీరు చూడండి, ఊహించండి ఎవరో ఈయన అనేటువంటిది. ఒకవేళ తెలియకపోతే నేనే మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఈయన పేరును కూడా మీరు చూడండి. ఈయన హెచ్సి మారిసన్ అనేటువంటి గొప్ప విద్యావేత్త. ఈయన కూడా పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మరి యొక్క చిత్రపటాన్ని కూడా మీరు చూడవచ్చు. ఈయన అందరికీ తెలిసి ఉండొచ్చు బహుశా. ఈయన చాలా విద్యా లక్ష్యాలను మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఈయన ఎవరో ఒకసారి గమనించండి. గతంలో కూడా మీరు చూసుంటారు, వివిధ పిక్చర్స్లో కూడా చూసుంటారు. టీవీ ద్వారానో లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ ద్వారా చూసుంటారు. ఒకవేళ తెలియకపోతే మీరు ఒకసారి చూడండి. ఈయన పేరు కూడా బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఈయన బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను గురించి చెప్పినటువంటి గొప్ప తత్వవేత్త, విద్యావేత్త. ఈయన చెప్పినటువంటి విద్యా లక్ష్యాలని మనం పాఠ్య ప్రణాళికలో మనం ఇప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మరి యొక్క చిత్రపటాన్ని కూడా చూసినట్లయితే ఇది కాలేజ్ బిల్డింగ్. ఇది ఏమైనా ఎప్పుడైనా చూసారా ఈ కాలేజ్ బిల్డింగ్ని? గుర్తుకొస్తుందేమో. ఒకవేళ ఐడియా ఉందేమో చూడండి, ట్రై చేయండి. కాలేజ్ బిల్డింగ్లు కూడా చూస్తుంటారు కదా. ఒక అత్యున్నతమైనటువంటి బిల్డింగ్ ఇది. అంటే మనకి బీఈడికి డిఎడ్కి సంబంధించినటువంటి విధి విధానాలని నిర్ణయించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది మైసూర్లో ఉంటుంది. క్లూ కూడా ఇచ్చాం మీకు, మైసూర్లో ఉంటుంది. ఒకవేళ గుర్తు రాకపోతే ఒకసారి చూడండి. దీన్ని కూడా ఆర్సిఎం అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ అని అంటాం, లేదా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ RIEM అంటాం. ఇది అంటే పాఠ్య ప్రణాళికలో ఇండియన్ మోడల్ అనేటువంటి దాన్ని పెట్టినటువంటి సంస్థ. ఇది ఆ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ని మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే ఈ చిత్రాన్ని కూడా చూసినట్లయితే ఒక ఉపాధ్యాయురాలు తరగతి గదిలో విద్యార్థులకు బోధిస్తున్నారు. అంటే పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతూ ఉన్నట్టుగా మీరు చూస్తున్నారు. పిల్లలు ఉన్నారు, టీచర్ బోధిస్తుంది. అలాగే మరి ఒక చిత్రపటాన్ని కూడా చూడండి. దీనిలో ఏం చేస్తున్నారు? దీనిలో టీచరు ఉన్నారు, విద్యార్థినిలు ఉన్నారు. అందుకని ఉపాధ్యాయురాలు పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అనేక విషయాలను చర్చించడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ పిక్చర్స్ చూస్తే మనకేమనిపిస్తుందంటే ఒక పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలను మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పాఠ్య ప్రణాళికను రూపొందించి కొన్ని నమూనాలను వాటన్నిటిని కూడా తయారు చేసి ఆ నమూనా ఏ రకంగా ఉండాలి, ఒక పాఠ్యాంశాన్ని ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాలను చెప్పినటువంటి వ్యక్తులు. అలాగే ఉపాధ్యాయులు
పాఠ్యాంశాలను బోధించేటువంటి ఉపాధ్యాయులుగా చెప్తున్నాం. కనుక ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి పాఠ్యాంశమైన పాఠ్య ప్రణాళికను గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం. పాఠ్య ప్రణాళిక అంటే ఏమిటి అన్నట్లయితే ఒక్కొక్క చిన్న అంశాన్ని లేదా భాగాన్ని ఒక పీరియడ్లో బోధించడాన్ని పీరియడ్ పాఠ్య ప్రణాళిక అని అంటారు. అంటే ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నట్లయితే ఒక పీరియడ్లో చెప్పడానికి వీలు కాదు. అంటే ఒక పాఠ్య ప్రణాళిక ఎన్ని నిమిషాలు పడుతుంది బోధించడానికి? 45 నిమిషాలు పడుతుంది. అంచేత 45 నిమిషాల్లో ఒక పాఠాన్ని తీసుకొని ఆ పాఠంలో ఉన్నటువంటి అన్ని భాగాలని ఒకేసారి బోధించాలంటే ఎవరికైనా కష్టం. అంచేత మనం ఒక పాఠాన్ని అంటే సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని తీసుకొని ఆ పాఠాన్ని ఏం చేస్తాం? చిన్న చిన్న అంశాలుగా విడగొడతాం. అంటే 45 మినిట్స్లో ఎంత మేరకైతే చెప్పగలగమో అంత మేరకు ఉండేటట్టు మనం బోధించడానికి ప్రయత్నం చేస్తాం. అంచేత అలా బోధించేటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్ని పీరియడ్ పాఠ్య ప్రణాళిక అని అంటారు. అంటే ఒక పీరియడ్లో ఆ పాఠ్య ప్రణాళికను మనం బోధిస్తాం కనుక దానిని పీరియడ్ పాఠ్య ప్రణాళిక అని అంటాం. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలను కూడా మనం చూడొచ్చు. అంటే మొట్టమొదటిగా చూసినట్లయితే ఎల్బి స్టాండ్ అభిప్రాయం ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం. అంటే ఆయన ఉద్దేశంలో తరగతి గది అందరూ తెలుసు. తరగతి గదిలో ఎవరుంటారు? విద్యార్థులు ఉంటారు, ఉపాధ్యాయులు వస్తారు, ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు. ఆ బోధించేటువంటి పాఠం క్రియాత్మకంగా ఉండాలి. అంటే కొన్ని మామూలుగా చెప్పి వెళ్ళిపోవటం కాదు, పిల్లల్ని ఉత్తేజపరిచేదిగా ఉండాలి, పిల్లల్లో ఆలోచనలు రేకెత్తించేదిగా ఉండాలి, పిల్లలకు సహాయపడేదిగా ఉండాలి, కొన్ని ప్రాజెక్టులు చేసేదిగా ఉండాలి, అలాగే పిల్లలతో చర్చించేదిగా ఉన్నప్పుడే అంటే ఇవన్నీ క్రియాత్మకమైనటువంటి పథకంలో భాగమే. అలా ఉంటేనే దాన్ని పాఠ్య ప్రణాళిక అని అంటాం. లేకపోతే మామూలు పాఠ్య ప్రణాళిక లాగానే ఉంటుంది. అంచేత ఇలాంటి పాఠ్య ప్రణాళికని మనం తయారు చేసుకోవాలని ఎల్బి స్టాండ్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే బైనింగ్ అండ్ బైనింగ్ దృష్టిలో లక్ష్యాల వివరణ, విషయ సామాగ్రి, ఎంపిక, కూర్పు, పద్ధతి, విధానం, నిశ్చయాలు కలిగినదే పాఠ్య పథకం అని ఆయన గొప్ప వ్యక్తి చెప్పారనమాట. బైనింగ్ అండ్ బైనింగ్ అనేటువంటి విద్యావేత్తలు వీళ్ళు. అంటే లక్ష్యాలు ఉండాలి. ఒక పాఠ్య ప్రణాళికకి తయారు చేస్తున్నామంటే దానికి లక్ష్యాలు ఉండాలి. లక్ష్యాలను స్పష్టంగా వివరించగలగాలి. అలాగే విషయ సామాగ్రి, బోధనోపకరణాలు ఉండాలి. అంటే ఆ బోధనోపకరణాలు కూడా ఆ పాఠ్యాంశానికి తగ్గట్టుగా ఉండాలి, కానీ మనకి ఇష్టం వచ్చినటువంటి అన్నీ కూడా తయారు చేసుకోకూడదు. అలాగే కూర్పు, అంటే ఒక పద్ధతి ప్రకారం పాఠ్య ప్రణాళికను రచించుకోబోయే ముందు ఒక పద్ధతి అనుసరించాలి, ఒక కూర్పు ఉండాలన్నమాట. దాన్నే కూర్పు అంటున్నాం. పద్ధతి, బోధనా పద్ధతులు అనేక ఉన్నాయి. ఆ బోధనా పద్ధతుల్లో ఏ పద్ధతి ఈ యొక్క పాఠ్యాంశానికి సూట్ అవుతుంది, సరిపోతుంది, ఆ యొక్క పద్ధతిని కూడా ఎంచుకోవాలి. అలాగే విధానం, చెప్పేటువంటి విధానం, నిశ్చయాలు, అంటే కొన్ని రకాలైనటువంటి నిశ్చయాలు ఉంటాయి ఒక పాఠ్యాంశానికి సంబంధించిన లక్ష్యాలను ఆధారంగా చేసుకుని. కనుక వాటన్నిటినీ ఆధారంగా చేసుకుని చక్కగా పిల్లలకి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పేటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో దాన్నే పీరియడ్ పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్య పథకం అని బైనింగ్ చెప్పడం జరిగింది. అంచేత అంటే ఈ నిర్వచనాలు కనుక మనం పరిశీలించినట్లయితే పాఠ్య ప్రణాళికకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఏ పాఠాన్నైనా ఇష్టం వచ్చింది చెప్పడానికి వీల్లేదు. అంటే బీఈడి చదవనటువంటి డిఈడి చదవనటువంటి వ్యక్తులకి తెలియదు ఇవన్నీ ఎలా చెప్పాలి, ఏం చేయాలి, బోధనోపకరణాలు ఎలా ఉపయోగించాలి, అసలు పద్ధతి ఎలా ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది, విధానం ఎలా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏ విధంగా మనం చేసుకోవాలన్నట్టు తెలియదు. వాళ్ళు కూడా బోధిస్తారు, కానీ బీఈడి చదివినటువంటి వ్యక్తి డిఈడి చదివినటువంటి వ్యక్తి బోధించేటువంటిది వాళ్ళకంటే భిన్నంగా ఉంటుంది, లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది, మనం చెప్పుకున్నటువంటి అన్ని అంశాలకి వీలుగా ఉంటుంది. కనుక ఇలాంటి పథకాలని మనం రచించుకోవాలని గొప్ప విద్యావేత్తలు మనకు సూచించడం జరిగింది. కనుక దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని మనం ఇప్పుడు చూద్దాం.
First class. Very good. You are from first class. And which school's first class it is? What is the name of your school? This is Ordinary High School, Firozgoda, Hyderabad, India. Huh? And what's your name, child? Hafiz. My name is Hafiz. Say, my name is Hafiz. Hafiz. And what project did you make? Flag. You made a flag. How many Flag. colors are in the flag? 3 colors. What are the names of those colors? Saturn, white, green. Very good, very good. And this is the flag of which country? Which country's flag it is? India. This is India's flag. Very good. Okay. And we like project works. Do you like project works? You feel happy making projects? Very good, very good. And you have got a very good computer in your class from which you can directly learn, okay, through PowerPoint slides. Thank you very much, children. Thank you. మనం చూసినటువంటి వీడియోలో కనుక ఒక ఉపాధ్యాయుడు ఒక పద్ధతి ప్రకారం పిల్లలందరికీ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాడు. అలా బోధించడం వలన పిల్లల యొక్క రెస్పాన్స్ కూడా చాలా చక్కగా ఉన్నట్టు మనం చూస్తాం. కనుక అలాంటి పాఠ్య ప్రణాళిక అవసరం. అయితే ఇప్పుడు మనం ఉత్తమ పాఠ్య పథక లక్షణాల గురించి చూద్దాం. ఉత్తమ పాఠ్య ప్రణాళికకు ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్నట్లయితే విద్యార్థి పూర్వజ్ఞాన వినియోగం. మనం చిత్రపటంలో చూస్తున్నాం, విద్యార్థులు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి పూర్వజ్ఞానం అనేటువంటిది ఉన్నది. అంటే 8వ తరగతి కానీ 9వ తరగతి కానీ లేదా 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు గతంలో కొన్ని క్లాసులు చదివచ్చారు కదా, ఆ చదివచ్చినటువంటి అంశాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి కదా. కనుక అలాంటి అంశాల మీద అంటే అదంతా కూడా విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం అవుతుంది. ఆ పూర్వజ్ఞానాన్ని వినియోగించుకునేటట్టు ఉండాలి. అది మొట్టమొదటి లక్షణం. ఉత్తమ పాఠ్య పథకం యొక్క లక్షణాల్లో మొదట ఏమని చెప్పొచ్చు? విద్యార్థి పూర్వజ్ఞాన వినియోగంగా మనం చెప్తాం. అలాగే రెండవ అంశాన్ని కనుక చూసినట్లయితే విద్యా ప్రమాణాలు స్పష్టీకరణలు. అంటే ప్రతి పాఠ్యాంశానికి విద్యా ప్రమాణాలు ఉంటాయి. మనం గతంలో అనేక సార్లు వీటి గురించి చర్చించుకున్నాం. ఇయర్ ప్లాన్లో కానీ యూనిట్ ప్లాన్లో కానీ సంవత్సర ప్రణాళిక లేదా అంశ ప్రణాళికలో మనం వీటిని చర్చించుకున్నాం గతంలో. కనుక విద్యా ప్రమాణాలు అంటే మీకు తెలుసు. ఆ స్పష్టీకరణల ఆధారంగా మనం ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో, ఏవైతే విద్యా ప్రమాణాలు ఉన్నాయో వాటిని సాధించేదిగా ఉండాలి పాఠ్య ప్రణాళిక. కనుక అది రెండవ లక్షణంగా మనం చెప్తాం. అలాగే మూడవదిగా చూసినట్లయితే వివిధ బోధనా ప్రక్రియలు. అంటే బోధించేటువంటి ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఎలాంటి ప్రక్రియలు మనం ఉపయోగించాలి, బోధనా పద్ధతులు ఎలా ఉండాలి, బోధనోపకరణాలు ఎలా ఉండాలి, అలాగే బోధనా వ్యూహాలు ఏ రకంగా ఉండాలి, వీటన్నిటిని కూడా ఆ యొక్క పీరియడ్ ప్రణాళికలో పొందుపరుస్తాం. కనుక అలా చేసేదానికి ప్రయత్నం చేయాలి. కనుక వివిధ బోధనా ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేటట్టు మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మనకి ఇంకొకటిగా కూడా చూసినట్లయితే బోధనోపకరణాల వినియోగం. బోధనోపకరణాలను మనం 3 రకాలుగా చెప్తాం. దృశ్య బోధనోపకరణాలు, శ్రవణ బోధనోపకరణాలు, దృశ్య శ్రవణ బోధనోపకరణాలు. ఈ 3 రకాలైనటువంటి బోధనోపకరణాలు అన్నింటినీ కూడా ఏం చేయాలి? మనం పాఠ్య ప్రణాళిక అనుగుణంగా తయారు చేసుకుని విద్యార్థులకు పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు, విద్యార్థులతో చర్చించేటప్పుడు లేదా విద్యార్థులను ప్రశ్నించేటప్పుడు వాటి సహాయంతో చేసినట్లయితే ఆ పీరియడ్ పాఠ్య ప్రణాళిక చాలా చక్కగా ఉంటుంది. అంచేత ఇది మరి ఒక లక్ష్యంగా మనం చెప్తాము. అంతేకాకుండా మూల్యాంకనం అనేటువంటిది కూడా ఉండాలి. అంటే పాఠ్యాంశాన్ని చెప్పిన తర్వాత విద్యార్థిని కొన్ని ప్రశ్నలు వేయాలి. నేను చెప్పినటువంటి ఉపాధ్యాయుడిగా నేను చెప్పినటువంటి పాఠ్యాంశం విద్యార్థులకు ఎంత మేరకు అర్థమైంది, అసలు అర్థమైందా లేదా, అర్థమైతే ఏ మేరకు అర్థమైంది అని తెలుసుకోవటం కోసం మనం విద్యార్థిని తప్పనిసరిగా మూల్యాంకనం చేయాలి. అలా చేసి వాళ్ళు బిలో యావరేజ్గా ఉన్నారా, సాటిస్ఫాక్టరీ అంటే సంతృప్తికరంగా ఉన్నారా, వెరీ గుడ్ చాలా బాగున్నారా, ఎక్సలెంట్ ఇంకా బాగున్నారా, అవుట్ స్టాండింగ్ అబ్బో చాలా ఎక్కువ, చాలా బాగా అర్థం చేసుకున్నారు, ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ఇలాంటి లక్షణాలన్నీ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా మన పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి బ్లూమ్స్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఉండేటట్టు చూడాలి.
పాఠ్య ప్రణాళిక తయారు చేసేటప్పుడు మనం బ్లూమ్స్ లక్ష్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అండర్సన్ క్రాత్వెల్ లక్ష్యాలు 2001లో వాటిని రివైజ్ చేశారు. 1956లో బ్లూమ్ చెప్పినటువంటి లక్ష్యాలని మనం అండర్సన్ క్రాత్వెల్ రివైజ్ చేయటం జరిగింది. మనం గతంలో కూడా నేర్చుకున్నాం దాని గురించి. కనుక బ్లూమ్స్ లక్ష్యాల్లో ముఖ్యంగా జ్ఞానరంగం, దీన్నే కాగ్నిటివ్ డొమైన్ అంటాం. అంటే ప్రతి వ్యక్తికి మెదడు ఉంటుంది, మెదడులో నుంచి ఆలోచనలు పుడతాయి, అంటే రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కనుక ఆ ఆలోచనలకు సంబంధించింది జ్ఞానాత్మక రంగం. కనుక ఆ జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలని విద్యార్థులకు ఉపాధ్యాయుడు బోధించాలి. అప్పుడే వాళ్ళకి జ్ఞానం తెలుస్తుంది. ఇది జ్ఞాన రంగము లేదా ఇంకొక రంగం అని విద్యార్థికి తెలియదు, ఉపాధ్యాయుడికే తెలుస్తుంది. ఉపాధ్యాయుడు వాటిని తెలుసుకున్నటువంటి రీతిలో విద్యార్థులకి బోధించాలి. ఎలాంటి జ్ఞానం అందించాలి అంటే ఆలోచించేటువంటి క్వశ్చన్లు ఎలా ఉండాలి అనేటువంటివి అన్నీ కూడా దీనిలోకే వస్తాయి. అంతేకాకుండా మరి యొక్క డొమైన్ కనుక చూసినట్లయితే భావావేశ రంగం రెండవది. ఇది మనం చిత్రపటంలో ఒక విద్యార్థిని చూస్తున్నాం. ఆ చిత్రపటంలో ఉన్నటువంటి విద్యార్థిని కనుక మనం చూసినట్లయితే ఏదో ఆలోచిస్తున్నాడు, అంటే ఏదో భావనలు ఆయన మదిలో కలుగుతున్నాయి, మనసులో కలుగుతున్నాయి, మెదడులో వస్తున్నాయి. కనుక అంటే ఆసక్తులు కావచ్చు, భావవేశ రంగంలో ఆసక్తులు కావచ్చు, అలాగే అభిశంస కావచ్చు, ప్రశంస కావచ్చు, ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల్లో ఉంటాయి. నాకు కొన్ని అంశాల పట్ల ఆసక్తి ఉంటుంది, కొంతమంది విద్యార్థులకు కొన్ని అంశాల పట్ల ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తుల్ని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని భావావేశ రంగం అంటాం, ఎఫెక్టివ్ డొమైన్ అని ఆంగ్లంలో అంటాం. అలాగే మూడవదిగా మానసిక చలనాత్మక రంగం, సైకోమోటర్ డొమైన్ అని ఆంగ్లంలో అంటాం. అంటే విద్యార్థికి మానసికంగా శారీరకంగా పని కల్పించటం. తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థికి జ్ఞానాత్మక రంగమే కాదు, భావవేశ రంగమే కాదు, దాంతోపాటు మానసికంగా చలనాత్మకం కలిగి ఉండేటట్టుగా చేయాల్సినటువంటి పని ఉపాధ్యాయుడి మీద ఉంది. అందుకనే చార్టులు తయారు చేసి ఉపాధ్యాయుడు వినియోగిస్తాడు. అలాగే విద్యార్థుల్ని చార్టులను తయారు చేయమంటారు, మ్యాపులు తయారు చేయమంటాడు. అలాగే మ్యాప్లో ఉన్నటువంటి అంశాలు, చార్ట్లో ఉన్నటువంటి అంశాలని చదవమంటాడు. ఇలా గీయమంటాం, చదవమంటాం, తయారు చేయమంటాం. ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిని అంటే శారీరకంగా కాళ్ళను అలా కళ్ళను చేతుల్ని దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా మనసు కూడా ఎలా చేయాలనేటువంటిది ఆలోచిస్తూ ఉంటుంది. కనుక దీన్ని మానసిక చలనాత్మక రంగంగా మనం చెప్తాం. కనుక బ్లూమ్స్ టాక్సానమీలో అంటే బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల్లో ఈ 3 రకాలైనటువంటి అంశాలని లేదా రంగాల్ని చెప్పడం జరిగింది. ఇవి 3 కూడా విద్యార్థికి అవసరం. అంటే విద్యార్థికి జ్ఞానాన్ని అందించడానికి, భావవేశం కలిగించడానికి, మానసిక చలనాత్మకత కలిగించడానికి ఇవి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మనం చూసినట్లయితే అండర్సన్ క్రాత్వెల్ లక్ష్యాలు, గతంలో కూడా ఈ అంశాలను గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అండర్సన్ క్రాత్వెల్ లక్ష్యాల్లో అంటే 2001 సంవత్సరంలో బ్లూమ్స్ లక్ష్యాలని రివైజ్ చేయటం జరిగింది. అంటే 1956లో చెప్పినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేశారు. ఈ అండర్సన్ క్రాత్వెల్ లక్ష్యాల్లో గుర్తు తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, వ్యక్తీకరించుట లేదా అనువర్తించుట, విశ్లేషించుట, మూల్యాంకనం చేయుట, స్పృశించుట అని అంటాం. కనుక ఇది గతంలో అనేక మార్లు వీటి గురించి చర్చించుకున్నాం. కనుక అంత డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం, అండర్సన్ క్రాత్వెల్ లక్ష్యాలు ఏ రకంగా ఉంటాయి, అలాగే బ్లూమ్స్ లక్ష్యాలు ఏ రకంగా ఉంటాయి, వీటిని ఏ రకంగా మనం పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలి అనే దానికోసం మీకు గుర్తు చేయటం కోసం చెప్తున్నా వీటిని. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ చిత్రాన్ని చూసినట్లయితే ఒకవైపున ద ఓల్డ్ వెర్షన్ అంటే బ్లూమ్ చెప్పినటువంటి విద్యా లక్ష్యాలు, రెండో వైపున అండర్సన్ క్రాత్వెల్ లక్ష్యాలని మనం చూస్తాం. అంటే ఇద్దరు చెప్పినటువంటి లక్ష్యాలకు ఏం తేడా ఉన్నదని అనేది మనం చూస్తాం. అంటే నాలెడ్జ్ జ్ఞానము, కాంప్రహెన్షన్ అవబోధనము, అప్లికేషన్ వినియోగము, ఎనాలిసిస్ విశ్లేషణ, సింథసిస్ సంశ్లేషణ, ఇవాల్యుయేషన్ మూల్యాంకనం, ఇవన్నీ కూడా బ్లూమ్స్ చెప్పారు జ్ఞానాత్మక రంగంలో.
అలాగే అండర్సన్ క్రాత్హోల్ చెప్పినటువంటి వాటిలో నాలెడ్జ్కి బదులు రిమెంబరింగ్, గుర్తుకు తెచ్చుకుంటా అని చెప్పారు వాళ్ళు. కాంప్రహెన్షన్కి బదులు అండర్స్టాండింగ్ అని చెప్పారు, అవగాహన అని చెప్పారు. అప్లికేషన్కి బదులు అప్లయింగ్, అనువర్తించుట అని వాళ్ళు చెప్పారు. అలాగే ఎనాలిసిస్కి బదులు ఎనలైజింగ్, విశ్లేషణ చేయుట అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవాల్యూటింగ్, మూల్యాంకనం చేయుట అనేటువంటిది ఎనాలిసిస్ తర్వాత చెప్పడం జరిగింది. చివరిగా క్రియేటింగ్, సృజించుట, క్రియాత్మకత కూడా ఉండాలి. ఎప్పుడూ కూడా తరగతి గదిలో చెప్పినటువంటి అంశాలు వినటమే కాకుండా ఆ అంశాలకు తగినటువంటి క్రియాత్మకత ఉండాలని సూచించడం జరిగింది. కనుక ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాను తెలుసుకుని మనం విద్యా లక్ష్యాలను కనుక రాసేటప్పుడు తప్పనిసరిగా పాఠ్య ప్రణాళికలో సక్రమైనటువంటి రీతిలో పొందుపరచుకోవాలి. వాటికి సంబంధించినటువంటి ఒక మన వీడియోని చూద్దాం. ఇంకొక వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. Hi guys, there is a fun way to learn 28 states and their capital. It goes like गोवा पणजी, बिहार पटना, आसाम दिसपुर, हिमाचल शिमला, एमपी भोपाल, नागालैंड कोहिमा, मिजोरम आइजवाल, त्रिपुरा अगरतला, छत्तीसगढ़ रायपुर, राजस्थान जयपुर, सिक्किम गंगटोक, असम दिसपुर, गुजरात गांधीनगर, अरुणाचल ईटानगर, कश्मीर जम्मू श्रीनगर, उड़ीसा भुवनेश्वर, हो गोवा पणजी, बिहार पटना, आसाम दिसपुर, हिमाचल शिमला, यूपी लखनऊ, मणिपुर इम्फाल, आंध्रा हैदराबाद, बजाता क्यों है गार्ड, हरियाणा पंजाब, दोनों की चंडीगढ़, महाराष्ट्र मुंबई, फिर आगे बढ़ हो गोवा पणजी, बिहार पटना, आसाम दिसपुर, हिमाचल शिमला, एमपी भोपाल, नागालैंड कोहिमा, मिजोरम आइजवाल, त्रिपुरा अगरतला, तमिलनाडु में आई కనుక మనం దీన్ని చూస్తే ఏం తెలుస్తుందంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక పాఠ రూపంలో ఒక విద్యార్థి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఉపాధ్యాయుడికి ఎంత శక్తి ఉందంటే ఒక విద్యార్థిని అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడంలో ఏ విధంగా మలచాలనేది మనం తెలియజేస్తున్నాం. పాఠ రూపంలో తనకు ఒక ఇంట్రెస్ట్ను కలిగించి మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా మర్చిపోకుండా ఇలా చెప్పించడం కూడా విద్యార్థికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఉపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులందరూ వీటిని తప్పనిసరిగా పాటించాలి. అంతేకాకుండా మనం తర్వాత అంశంగా చూసినట్లయితే పాఠ్య పథకం భిన్న పద్ధతులు లేదా పాఠ్య పథకం నమూనాలు అంటాం. వీటిలో మొట్టమొదటిగా హెర్బర్ట్ లేదా హెర్బర్టియన్ పద్ధతి. హెర్బర్ట్ పాఠ్య పథక సోపానాలు, సన్నాహము, ప్రిపరేషన్ అని అంటాం. అంటే పాఠ్య పథకం భిన్న పద్ధతులు లేదా పాఠ్య పథకం నమూనాల్లో ముఖ్యంగా చూసినట్లయితే హెర్బర్టియన్ పద్ధతి మనం ముందుగా చూసాం. ఆయన పిక్చర్ను కూడా చూసాం మనం. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ పాఠ్య పథకంలో మొట్టమొదటి యొక్క సోపానం ఏంటంటే సన్నాహం. అంటే విద్యార్థుల్ని పాఠ్యాంశాన్ని వినటానికి వాళ్ళని ఉత్తేజపరచాలి, ఉన్మీకీకరణ చేయాలి. విద్యార్థికి ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తాం, విద్యార్థి పాఠ్యాంశాన్ని వినేటట్టుగా మనం ఉన్మీకీకరణ చేస్తాం. అంటే వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ను ఉపయోగించుకుంటాం, పూర్వజ్ఞానం మీద ప్రశ్నలు వేస్తాం. అలాగే కొన్ని పిక్చర్స్, చార్ట్స్, మ్యాప్స్ చూపించి కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళని సిద్ధపరిచిన తర్వాత పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతుంది. కనుక ఇది మొదటి సోపానంగా మనం చెప్తాం. అలాగే రెండవ విషయాన్ని కనుక చూసినట్లయితే విషయ సమర్పణ, దీన్నే ప్రజెంటేషన్ అంటాం. అంటే పాఠ్య భాగంలో ఉన్నటువంటి అంశాలని సమర్పించటం, ఒక్కొక్కటిగా పాఠ్యాంశాన్ని బోధించటం. అలాగే పిల్లలతో మనం ఇంటరాక్ట్ అవుతాం, అంటే కొన్ని ప్రశ్నలు వేయటం మధ్య మధ్యలో, పిల్లలు వింటున్నారా లేదా పాఠ్యాంశాన్ని అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం దీన్ని చేస్తాం. ఇది రెండవ సోపానంగా చెప్తాం, హెర్బర్టియన్ సోపానాల్లో రెండవది. అలాగే మూడవదిగా సంసర్గం అంటాం. సంసర్గము అంటే అసోసియేషన్. విద్యార్థి తెలుసుకున్నటువంటి అంశాల మీద జ్ఞానాన్ని
స్టెప్ బై స్టెప్ మనం పొందుపరచటం సంసర్గం అంటాం. విద్యార్థికి సన్నాహం చేస్తాం. అలాగే పాఠ్యాంశాన్ని చెప్పిన తర్వాత ఎంతవరకు ఆ పాఠ్యాంశాలు నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నటువంటి అంశాల మీద మిగిలి ఉన్నటువంటి అంశాలను నేర్చుకోవడానికి మనం సంసర్గం అనేటువంటిది చేస్తాం. ఇది తప్పనిసరిగా విద్యార్థికి అవసరం అవుతుంది. చర్చించవచ్చు, ప్రశ్నలు వేయవచ్చు, అలాగే వాళ్ళని ప్రశ్నలు అడిగేటట్టు మనం ప్రోత్సహించవచ్చు. అలాగే గ్రూపులుగా కూడా చర్చించుకుని తెలియని అంశాలు ఏమైనా ఉన్నట్లయితే టీచర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంటే ప్రశ్నల ద్వారా ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకునవచ్చు. కనుక ఇది 3వ సోపానంగా చెప్తాం. అలాగే మనం సాధారణీకరణం చేయటం అంటే జనరలైజింగ్ చేస్తాం. అంటే కొన్ని అంశాలను తెలుసుకున్నటువంటి విద్యార్థి కొన్ని రకాలైనటువంటి సాధారణీకరణలు చేస్తాడు. అంటే ఎలా చేస్తాడు? ఎత్తైనటువంటి ప్రదేశాల్లో అంటే సముద్ర మట్టం కంటే ఎత్తైన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి అని అన్నాం అనుకోండి. ఆ ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉందనేటువంటిది పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసినటువంటి విద్యార్థి అంటే ఎత్తైన ప్రదేశాలన్నీ కూడా చల్లగానే ఉంటాయి అనేటువంటి సాధారణీకరణం చేస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్గా దీన్ని చెప్పడం జరిగింది. అలాగే మీరు పాఠ్యభాగాన్ని బోధించే ముందు అంటే బోధించిన తర్వాత అంటే బోధనలో భాగంగా సాధారణీకరణం చేయటం కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుల మీద ఉన్నది. అలాగే మరి యొక్క సోపానాన్ని కనుక చూసినట్లయితే వినియోగము అంటాం. అంటే ఉపాధ్యాయుడు తనకు తెలిసిన అంటే విద్యార్థి తరగతి గదిలో తను నేర్చుకున్నటువంటి అంశాలు విద్యార్థికి తెలియనటువంటి సందర్భంలో ఒక కొత్త ప్రదేశంలో ఉపయోగపడాలి. అంటే తను నేర్చుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఒక కొత్త పరిస్థితిలో ఉపయోగపడాలి. దాన్నే వినియోగం అంటారు. కనుక ఈ వినియోగాన్ని కూడా ఒక సోపానంగా చెప్పడం జరిగింది. అలాగే పునర్విమర్శ రీక్యాప్చులేషన్ అంటాం. అనంటే విద్యార్థికి పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అంటే తను చెప్పినటువంటి పాఠ్యాంశం అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఏ అంశాలు ఒకసారి రివ్యూ చేసుకోవాలి అనే దానికోసం పునర్విమర్శ చేయటం జరుగుతుంది. కనుక ఇలాంటి సోపానాలన్నీ కూడా హెర్బర్టియన్ సోపానాలుగా మనం చెప్తాం. ఆయన చెప్పినటువంటి పాఠ్య ప్రణాళికని కొన్ని మార్పులు అటు ఇటు చేసుకుని నేటికి మనం ఏం చేస్తున్నాం, ఆయన చెప్పినటువంటి సోపానాల ఆధారంగా పాఠ్యాంశాలని బోధించడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇది ఒక పద్ధతిగా ఒక నమూనాగా మనం చెప్తాం. అలాగే మ్యారిసన్ లేదా యూనిట్ పద్ధతి, అన్వేషణ, ప్రదర్శన, సంశీకరణ, వ్యవస్థీకరణ, పునఃపఠన ఇలాంటి సోపానాలని మ్యారిసన్ మనం ఈయన యొక్క చిత్రపటాన్ని కూడా మీరు మొదట్లో చూశారు. కనుక ఈయన పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా చేసుకొని అంటే దాన్నే ఆయన యూనిట్ పద్ధతి అని అన్నారు. అంటే మొత్తం పాఠ్యాంశం ఒక రోజులో చెప్పడం కుదరదు కనుక ఆ యొక్క పాఠ్యాంశాలన్నింటినీ కూడా కొన్ని భాగాలుగా చేసుకుని ఒక్కొక్క భాగాన్ని బోధించాలి. దాన్ని యూనిట్ పద్ధతి అని కూడా అంటాం. కనుక దీన్ని బోధించేటప్పుడు ఇప్పుడు మీకు కనిపించేటువంటి ఆ యొక్క సోపానాలన్నింటినీ కూడా ప్రదర్శించాలి. ఇవి కూడా హెర్బర్టియన్ దానిలో ఒక భాగంగా కూడా మనం చూస్తున్నాం ఈ రోజున. ఇలాంటివన్నింటిని కూడా దానిలో కూడా మనం నేడు చెప్పుకునేటువంటి పాఠ్య ప్రణాళికలో ఇవి కూడా ఒక భాగంగానే ఉంటున్నాయి. కనుక ఇది 2వ నమూనాగా చెప్తాం. అలాగే 3వ నమూనాగా లేదా పద్ధతిగా మూల్యాంకన లేదా బ్లూమ్స్ పద్ధతి అంటాం. అంటే ఈ పద్ధతిలో ఏం చెప్తారు, బ్లూమ్స్ లక్ష్యాలు ఉంటాయి, అంటే విద్యా ప్రమాణాలు ఉంటాయి. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యా బోధన జరుగుతుంది. అంచేత విద్యార్థులకు అభ్యాస అనుభవాలని తరగతి గదిలో కల్పిస్తాం. కొన్ని రకాలైనటువంటి కృత్యాలను ఇస్తాం. ఆ ఇచ్చినటువంటి కృత్యాలను ఆధారంగా మూల్యాంకనం చేస్తాం. కనుక ఇది బ్లూమ్స్ చెప్పినటువంటి పద్ధతి. దీన్నే మనం మూల్యాంకన పద్ధతి అని కూడా అంటాం. కనుక ఇదొక పాఠ్య పథక నమూనాల్లో లేదా పద్ధతిలో ఇది మరి ఒక పద్ధతిగా మనం చెప్పుకుంటాం. అలాగే 3వదిగా రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్, దీన్నే ఇండియన్ మోడల్ అని కూడా అంటాం, భారతదేశ బోధనా పద్ధతి అని కూడా అంటాం. దీనిలో ఏమవుతుంది, మనకి 3 రకాలైనటువంటి స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇట్స్ అప్రోచ్ డెవలప్డ్ బై రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ కర్ణాటక. దిస్ ఈజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ఎర్లియర్ అప్రోచెస్.
ఇంతకు ముందటువంటి పద్ధతులకి ఇది ఒక అదనమాట. దానిలో భాగంగా ఇన్పుట్ అనేటువంటిది ఒకటి ఉన్నది. దానిలో ఏం చేస్తాం, ముఖ్యంగా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అవుట్కమ్, అంటే మనం ఏవైతే సాధించాలనుకున్నామో లక్ష్యాలని వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా జ్ఞానము, అవగాహన, వినియోగము, క్రియాత్మకత అనేటువంటి అంశాలన్నింటినీ కూడా వచ్చేటట్టుగా మనం చూసుకుంటాం. కనుక ఇది మొదటి అంశంగా మనం చెప్పవచ్చు. అంటే రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ లేదా రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైసూర్ వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం లేదా ఇండియన్ పద్ధతి చెప్పినటువంటి ప్రకారం మొట్టమొదట మనం ఈ యొక్క లక్ష్యాలని అనుగుణంగా చెప్తాం అన్నమాట. అలాగే రెండవదిగా చూసినట్లయితే ప్రాసెస్ అవుట్కమ్ అంటే విధానము. ఈ విధానంలో ఏం చేస్తాం, మనం సమాచారాన్ని ఇస్తాం, అలాగే బోధనోపకరణాలని చూపిస్తాం, అలాగే కొన్ని రకాలైనటువంటి సన్నివేశాలను తరగతి గదిలో ఏర్పాటు చేస్తాం, సన్నివేశాలని క్రియేట్ చేస్తాం. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి బోధన వ్యూహాలతో పాఠ్యాంశాన్ని బోధించడం జరుగుతుంటుంది. చివరిగా అవుట్కమ్స్ అంటే దానివల్ల బోధించడం వలన వచ్చేటువంటి ఏమిటి అన్నట్లయితే రియల్ లెర్నింగ్ అవుట్కమ్, అసలు విద్యార్థి ఏం నేర్చుకున్నాడు అనేటువంటి విషయాల్ని దీనిలో మనం గమనిస్తాం. కనుక అవుట్పుట్లో కానీ ప్రాసెస్లో కానీ అలాగే చివరిగా వచ్చేటువంటి లక్ష్య సాధనలో కూడా ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం చూసుకుని మనం ఆ పద్ధతిని వినియోగించవచ్చు. కనుక ఈ పద్ధతి కూడా దీనిలో భాగంగానే ఉందని మనం చెప్తాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా మనం ఇప్పుడు చూద్దాం. Are you having trouble remembering the difference between longitude and latitude? Then, remember that it is not as hard as it seems. Simply remember that the long lines on the globe between North Pole and South Pole are referred to by the term longitude, whereas the lateral lines on the globe between East and West are referred to by the term latitude. Longitude and latitude is very important in navigation as they help to find a location on the earth. Longitude and latitude present the geographical location on Earth. Latitude denotes distance from the equator, while longitude denotes distance from the prime meridian. Longitude is the lateral lines on the globe between East and West. The longitude lines are all parallel lines to the prime meridian. కనుక మనం ఇప్పుడు గమనించినటువంటి వీడియోలో మనం ఏముందంటే అక్షాంశాలని రేఖాంశాలను గురించి వివరించడం జరిగింది. కనుక ఆ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు మనం ఈ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను ఉపయోగించి చెప్పడం వలన అంటే లేదంటే ఎర్బర్టియన్ సోపానాలను ఉపయోగించి చెప్పడం వలన విద్యార్థికి మంచి అవగాహన వస్తుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రస్తుత పాఠ్య ప్రణాళిక నమూనా లేదా పీరియడ్ పాఠ్య పథక నమూనా ఏ విధంగా ఉందో చూస్తాం. ప్రస్తుత పాఠ్య ప్రణాళిక నమూనా లేదా పీరియడ్ పాఠ్య ప్రణాళిక నమూనాలో మొట్టమొదటిగా ప్రాథమిక అంశాలు ఉంటాయి. వీటినే ప్రిలిమినరీస్ అంటాం, అంటే విద్యార్థికి సంబంధించినటువంటి అంశాలు. దానిలో మొట్టమొదటిగా ఛాత్రోపాధ్యాయుని పేరు. ఛాత్రోపాధ్యాయుని పేరు అంటే ఏ విద్యార్థి అయితే పాఠ్యాంశాన్ని బోధిస్తాడో ఆ విద్యార్థి పేరు రాస్తాం. రోల్ నెంబర్, తనకు ఒక తరగతి గదిలో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు వేస్తాం. అలాగే కేటాయించబడిన పాఠశాల, టీచింగ్ ప్రాక్టీస్ కొరకు ఏ పాఠశాల మీకు కేటాయించారో ఆ పాఠశాల పేరును కూడా మనం పేర్కొంటాం. సబ్జెక్టు, ఏ సబ్జెక్టు మనం బోధించేది సాంఘిక శాస్త్ర సబ్జెక్ట్ అని రాస్తాం. అలాగే తరగతి, మీరు 8 కానీ 9 కానీ 10 కానీ లేదా 6, 7 తరగతులు కానీ ఏ తరగతి అయితే తీసుకుంటున్నారో ఆ తరగతి పేరు అక్కడ రాస్తాం. అలాగే పాఠ్యాంశం పేరు, అంటే పాఠం పేరు అక్కడ రాస్తాం. ఏ పాఠం అయితే మీరు బోధించడానికి తీసుకుంటారో ఆ పాఠాన్ని రాస్తాం. అలాగే ఉప పాఠ్యాంశము, అంటే పాఠం వేరు ఉప పాఠ్యాంశం వేరు. పాఠాన్ని మళ్ళా కొన్ని విభాగాలుగా చేస్తాం, కొన్ని భాగాలుగా చేసి దాన్ని బోధిస్తాం. కనుక ఆ ఉప పాఠ్యాంశం పేరు
రాయాలి. ఇప్పుడు సపోజ్ వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశం ఉందనుకోండి, ఆ వ్యవసాయంలో ఆ పాఠాన్నంతా ఒకేసారి బోధించలేం కనుక దానిలో ప్రధాన పంటలు అంటే ఆహార పంటలు ఒకరోజు, వాణిజ్య పంటలు ఒకరోజు చెప్పవచ్చు. కనుక పాఠ్యాంశం పేరు భారతదేశంలో వ్యవసాయం అని రాస్తాం, ఉప పాఠ్యాంశం పేరు ఆహార పంటలు అని రాస్తాం. మాధ్యమము తెలుగు మీడియం అయితే తెలుగు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. పీరియడ్ ఏ పీరియడ్లో మీరు ఈ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నారో అంటే టైం టేబుల్ ప్రకారం, స్కూల్ టైం టేబుల్ ప్రకారం ఏ పీరియడ్లో, మొదటి పీరియడా, రెండో పీరియడా, మూడో పీరియడా, అంటే 1 నుంచి 8 పీరియడ్లో లేదా 1 నుంచి 7 పీరియడ్లో ఏ పీరియడ్లో ఈ సాంఘిక శాస్త్ర పాఠ్య పథకాన్ని బోధిస్తున్నారో లేదా పాఠ్యాంశాన్ని బోధిస్తున్నారో దాన్ని మనం మెన్షన్ చేస్తాం. కాల వ్యవధి ఏ పాఠ్య ప్రణాళిక అయినా కూడా 45 నిమిషాలే. అంటే విద్యార్థికి వినగలిగినటువంటి శక్తి 45 నిమిషాల వరకు ఉంటుంది. తేదీ ఏ రోజైతే మీరు పాఠ్యాంశాన్ని బోధిస్తారో ఆ తేదీ వేస్తాం. అలాగే మనం చూసినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు తర్వాత రెండవదిగా చెప్పినట్లయితే సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి రాయాలి. పాఠ్యాంశానికి అనుగుణంగా ఈ యొక్క విద్యా ప్రమాణాలని రాయాలి. వాటిలో ముఖ్యంగా విషయ అవగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించుట, మూడవదిగా సమాచార నైపుణ్యాలు, అలాగే నాలుగవదిగా సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన ప్రశ్నించుట, పఠ నైపుణ్యాలు, ఆరవదిగా ప్రశంస, సున్నితత్వము. వీటి గురించి మనం గతంలో అనేక మార్లు చర్చించుకున్నాం కనుక క్రిందటి తరగతుల క్లాసెస్లో మనం స్పష్టంగా మళ్ళీ ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం, ఒక పాఠ్య ప్రణాళికని ఎలా రాయాలో చెప్పడానికి వీటన్నిటిని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అలాగే బోధన అభ్యాసన వ్యూహాలు అనంటే ఎలాంటి వ్యూహాలు ఉపయోగించాలి, పాఠాన్ని బోధించడానికి ఎలాంటి వ్యూహాలు ఉపయోగించాలి. దానిలో మొట్టమొదటిది నిర్మాణాత్మక ఉపగమం. ఇది అందరికీ తెలిసినటువంటిదే. నిర్మాణాత్మక ఉపగమంలో కొన్ని అంశాలు ఉన్నాయి. అంటే లెర్నింగ్ సైకిల్ ఆఫ్ 5 E's అంటున్నాం దాన్నే. అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, అలాగే ఎక్స్టెండ్, ఇవాల్యుయేషన్ మనం చిత్రపటంలో చూస్తున్నాం. వీటన్నిటిని ఉపయోగించి అంటే పిల్లవాడికి మాటి మాటికి ఉపాధ్యాయుడే బోధించకుండా పిల్లలు వాళ్ళుగా ఉపాధ్యాయుడి నుంచి లేదా పాఠ్యగ్రంథం నుంచి నేర్చుకునేటువంటి పద్ధతిని అలవాటు చేయాలి. ఎప్పుడు ఉపాధ్యాయుడే తరగతి గదిలో ప్రవేశించి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు క్లోజ్ చేసి వెళ్ళిపోకూడదు. విద్యార్థులందరూ కామ్గా ఉంచకూడదు. వాళ్ళని ప్రశ్నించమనాలి, చర్చించమనాలి. అలా చేసి నేర్చుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో నిర్మాణాత్మక ఉపగమం. దీని గురించి కూడా మనం గతంలో అనేక మార్లు చర్చించుకున్నాం. అలాగే రెండవదిగా మేధోమథనం చేయటం. ఏదైనా ఒక పాఠ్య పథకాన్ని తీసుకుని విద్యార్థికి ఆ పాఠ్య పథకం మీద, ఆ పాఠ్య ప్రణాళిక మీద, పాఠ్య అంశం మీద ఎంత మేరకు జ్ఞానం ఉన్నది అంటే ఒక రకంగా విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని మనం ప్రశ్నించడం అన్నమాట. అంటే ప్రజా సంబంధాలు అనేటువంటి ఒక లెసన్ కనుక తీసుకున్నట్లయితే, పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి లెసన్ తీసుకున్నట్లయితే దానిలో సొసైటీ గురించి, ఆడియన్స్ గురించి, అలాగే కమ్యూనికేషన్స్ గురించి, న్యూస్ గురించి, మీడియా గురించి, సోషల్ అంశాల గురించి, అడ్వర్టైజ్ గురించి, వీటన్నిటి గురించి మనం తెలిసినటువంటి విషయాలని ముందుగా అడిగి తెలియనటువంటి విషయం అయినటువంటి పాఠ్య భాగం వైపు మరలిస్తాం. దీన్నే కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటాం. విద్యార్థికి పాఠ్యాంశాన్ని పరిచయం చేయటం కూడా అని అంటాం అన్నమాట. అలాగే చర్చలు, వాగ్వివాదం చర్చించమనాలి. తరగతి గదిలో మీరే చెప్పకుండా కొన్ని అంశాలని పాఠ్యాంశంలోని కొన్ని భాగాలని విద్యార్థికి ఇచ్చి వాటి మీద చర్చించండి. తెలియని అంశాలుంటే నన్ను అడగండి, నేను చెప్తా అనాలి. అలాగే చర్చించేటప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయుడు సహకరించాలి. ఎలా చర్చిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేవి చూస్తూ ఉండాలి. కనుక ఇది మూడవది. అలాగే చదవటం, ప్రశ్నించటం. అంటే పాఠ్య భాగాన్ని చదవాలి, ఆ తెలియనటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే ఉపాధ్యాయుడిని ప్రశ్నించటం. ఇదొక బోధన వ్యూహంగా మనం నేడు ఉపయోగిస్తున్నాం. అంతేకాకుండా మనకు కృత్యాలు, ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టులు ఉంటున్నాయి, కొన్ని యాక్టివిటీస్ అంటాం, కృత్యాలు ఉంటున్నాయి. పాఠ్యాంశానికి అనుగుణంగా విద్యార్థులతో వాటిని చేయించి ఆ పాఠ్యాంశాలు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత, బాధ్యత ఉపాధ్యాయుడి పైన ఉన్నది. కనుక మీరు ఇప్పుడు ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వీటిని తప్పనిసరిగా గమనించాలి, తెలుసుకోవాలి వీటన్నిటిని గురించి. అంతేకాకుండా పరిశీలన, అన్వేషణ, అబ్జర్వేషన్ చేసి అన్వేషించటం. అంటే మనం చిత్రపటంలో చూసినట్లయితే టీచర్ గారు ఒక విద్యార్థి చేత
ఒక అంశాన్ని చూపించి మిగతా విద్యార్థులను పరిశీలించమంటున్నారు. అలాగే ఒక గ్లోబ్ చూపిస్తాం, గ్లోబ్ మీద ఏమున్నాయి, ఈక్విటర్ భూమధ్య రేఖ ఎక్కడ ఉంటుంది, అలాగే మిగతా రేఖలు ఎక్కడున్నాయి, ఇలాంటివన్నీ కూడా పరిశీలన ద్వారా అన్వేషణ ద్వారా చేయొచ్చు. ఇది కూడా ఒక బోధనా వ్యూహమే. అంతేకాకుండా చదవటం, ప్రతిస్పందించటం, చదివినటువంటి అంశాల మీద ప్రతిస్పందన చేయటం, ప్రశ్నించడమే కాదు, రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇదేమిటి టీచర్, అదేమిటి టీచర్, ఇదేంటి సార్, ఇలా ఎందుకున్నది అని ప్రశ్నించడం ద్వారా విద్యార్థి ఎక్కువ తెలుసుకునవచ్చు. అంతేకాకుండా పదజాలంపై చర్చ, అంటే సాంఘిక శాస్త్ర పాఠ్య అంశంలో అనేక పదజాలాలు ఉంటాయి, అంటే టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కొన్ని. ఆ పదజాలాల అన్నిటినీ తెలిసే రకంగా ఉండాలి. కనుక నేడు అమల్లో ఉన్నటువంటి సిసి మోడ్లో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉంటుందో కఠిన పదాలు కూడా అర్థాలు తెలుసుకునేటట్టుగా విద్యార్థులకు అనుకూలంగా ఉంది. అంచేత వీటిపైన కూడా తెలియనటువంటి కఠిన పదాలు ఏవైతే ఉంటుందో పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు వాటిని గుర్తించి ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకోవాలి. ఇది కూడా ఒక బోధన వ్యూహంగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా విశ్లేషణ, సంశ్లేషణ, విశ్లేషించాలి, వాటిని ఏమిటో అవి ఏమిటి అనేటువంటి విషయాల దగ్గరకు వచ్చినప్పుడు విద్యార్థుల చేత క్లుప్తంగా చెప్పించాలి. దాన్ని విశ్లేషణ, సంశ్లేషణ అని అంటాం. ఇది కూడా ఒక బోధన అభ్యాసన వ్యూహంగా మనం ఉపయోగించవచ్చు. అంతేకాకుండా ప్రదర్శించుట, అంటే రకరకాలైనటువంటి టీచింగ్ ఎయిడ్స్ని తయారు చేసి విద్యార్థులకు ప్రదర్శించేటట్టు కూడా చేయాలి. ఇవన్నీ బోధనా వ్యూహంలో భాగంగా ఉంటాయి. కనుక ఈ బోధనా వ్యూహాలను తప్పనిసరిగా చేయాలి. అలాగే మనం ఇప్పుడు పాఠ్య ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. అంటే మనం పాఠ్య ప్రణాళిక కనుక చూసినట్లయితే దీన్నే మనం పీరియడ్ ప్రణాళిక అంటాం. ఏ విధంగా ఉంటుంది ఒక పాఠ్య ప్రణాళిక అన్నట్లయితే ముందుగా క్రమ సంఖ్య, సోపానాలు, బోధన అభ్యాసన అంశాలు, ఉపాధ్యాయుని కృత్యము, నల్ల బల్ల పని, బోధన అభ్యాసన సామాగ్రి, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు సోపానాలు చూడండి మీరు. ముందుగా పలకరింపు, అంటే విద్యార్థిని ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులను పలకరించాలి, దాన్నే పలకరింపు అంటాం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ, పిల్లలు శుభోదయం, బాగున్నారా అందరూ, అట్లా పలకరింపు చేయటం. తర్వాత శీర్షిక ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్ అంటాం. అంటే ఏ పాఠం అయితే మీరు చెప్పబోతున్నారో ఆ పాఠాన్ని మీరు ప్రకటించాలి. తర్వాత మేధో మథనం చేయాలి, అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మేధో మథనం చేస్తాం. అలాగే ప్రశ్నలు వేయుట, ప్రోబింగ్ క్వశ్చన్స్ అంటాం. మేధో మథనానికి చేసేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవే ప్రశ్నలు వేయట కింద రాస్తాం అన్నమాట. దీని తర్వాత చూసినట్లయితే మనకి రెండవదిగా విద్యార్థి పాఠ్యాంశాన్ని చదువుట, కఠిన పదాలు గుర్తించుట, వివరించుట. విద్యార్థి పాఠ్యాంశాన్ని చదివి ఏ పదాలు అయితే అర్థం కావో వాటిని గుర్తించి ఉపాధ్యాయుని దగ్గర నుంచి తెలుసుకుంటారు. అలాగే సామూహిక చర్చ, గ్రూప్లో డిస్కషన్ చేస్తాడనమాట, గ్రూప్ డిస్కషన్ అంటాం దీన్ని. అలాగే ప్రశ్నలు అడిగేటట్టు విద్యార్థిని ప్రోత్సహించుట, ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ప్రశ్నలు అడిగేటట్టు చేయటం. అలాగే మనం చూసినట్లయితే ఇంకొక దీన్ని కూడా చూడండి, దీనిలో కూడా మనం చూసినట్లయితే కృత్యాల నిర్వహణ, విషయ అవగాహన, చర్చ మరియు ప్రదర్శన, అలాగే ముగింపు మరియు మూల్యాంకనం, ఇవి అన్నీ కూడా ఈ పాఠ్య ప్రణాళికలో సోపానాలుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఈ పాఠ్య ప్రణాళికని ఏ రకంగా రాస్తామో కూడా ఒక ఉదాహరణ చూడండి. పీరియడ్ ప్రణాళిక అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి అంశాలు కనుక చూసినట్లయితే ముందుగా ప్రాథమిక అంశాలన్నీ కూడా రాశాం. ప్రాథమిక అంశాలు రాయటంతో పాటు తర్వాత దానిలో విద్యా ప్రమాణాలు లేదా సాధించవలసినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమ పద్ధతిలో మనం చెప్పుకున్నటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో, పీరియడ్ పాఠ్య ప్రణాళిక ఫార్మేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఇక్కడ చూపిస్తున్నాం. అలాగే రెండవదిగా చూసినట్టు ఇవి కూడా అవే విద్యా ప్రమాణాలే. మనం 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి, ఆ 6ంటికి సంబంధించినటువంటివి ఈ రీతిగా రాసుకుంటాం. అంతేకాకుండా టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, బోధనాభ్యాసన అంశాలు మనం 10 చెప్పుకున్నాం. వాటిలో ఏది ఉపయోగిస్తాం, మనం ఈ పాఠానికి ఏది ఉపయోగించాలో వీటిలో నుంచి ఏమన్నా ఒక 2-3 తీసుకుని వినియోగించి పాఠ్యాంశాన్ని బోధించవచ్చు. అంతేకాకుండా పాఠ్య ప్రణాళికని విస్తృతంగా రాయటం, అంటే పలకరింపు, శీర్షిక ప్రకటన, మేధో మథనము, అలాగే ప్రశ్నలు వేయటం, ఇవన్నీ కూడా మీకు చిత్రపటంలో చూసినట్లుగా చూపించాలి.
అంతేకాకుండా ఆ తర్వాత వచ్చేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో మీరు చిత్రపటంలో చూస్తున్నట్టు మీరు తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా చివరిగా చూసినట్లయితే బృంద చర్చ, తర్వాత నెక్స్ట్ ఏ స్టెప్ అయితే మనం ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం అలాంటివి కూడా మనం చూపిస్తాం. తర్వాత వ్యవస్థీకరణ, అలాగే విషయావగాహన, వాటికి సంబంధించి కూడా ఒక యాక్టివిటీ చేయించవచ్చు. చివరిగా చర్చ మరియు ప్రదర్శన చేయటం. ఆ తర్వాతగా చూసినట్లయితే ముగింపు, అంటే మూల్యాంకనము మరియు ముగింపు, లేదా ముగింపు మూల్యాంకనంగా ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా తయారు చేసుకుని ఉపాధ్యాయులు బోధించాలి. కనుక ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీరు నేర్చుకుని ఒక పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుని ఒక పగడబందీ వ్యూహాన్ని ఎంచుకుని విద్యార్థులకు హెర్బర్టియన్ పద్ధతిలో మనం నిర్మాణాత్మక ఉపగమాన్ని ఉపయోగించి బోధించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. మీకు కూడా విద్యార్థులు అంటే ఉపాధ్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు వీటన్నిటిని పరిశీలించి సక్రమైనటువంటి పద్ధతిలో పాఠ్యాంశాలను రాసుకుని బోధిస్తే విద్యార్థికి అనుకున్నటువంటి లక్ష్యాలని నెరవేరుస్తారు. ఈ పాఠ్యాంశం ఇంతటితో సమాప్తం. మరి ఒక పాఠ్యాంశంతో మేము ముందుంటాం.